హాయ్ అండి అందరికీ. ఏం కర్రీ చేయాలా అని ఆలోచిస్తుంటే ఈలోపు ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే మష్రూమ్ కనబడింది. సో ఈ మష్రూమ్తో సింపుల్గా 15 minutesలో మంచి గ్రేవీ చేసుకొని అన్నంతో కానీ చపాతీతో కానీ రోటీతో కానీ తినేద్దాం. జస్ట్ ఈ మష్రూమ్ని వాష్ చేసుకొని వచ్చేద్దామండి. చాప్ చేసుకుందామండి. గొడిగంటే పెళ్ళవకముందు వర్షంలో తడవకుండా ఉండడానికి యూజ్ చేసేవారు. కానీ పెళ్ళయిన తర్వాత ఇలా పుట్టగొడుగులు కూడా కర్రీ కింద యూజ్ చేసుకోవాలంటే సూపర్ అండి. వెజిటబుల్స్ చాప్ చేసుకుందామండి. నేను 3 ఆనియన్స్ తీసుకున్నాను, 4 చిల్లీస్ తీసుకున్నాను అండ్ 2 టమాటోస్ అండ్ కాజు. ఈ రెండు ఏంటంటే మనం జస్ట్ మిక్స్ చేసుకుంటే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఒక 5 స్పూన్స్ వేసుకోండి. ఆయిల్ కొద్దిసేపు మరిగిన తర్వాత బే లీఫ్, 4 రెడ్ చిల్లీ, జీలకర్ర, చిటికెడు పసుపు ఇవన్నీ ఆయిల్లో వేసుకోండి. ఇదిగోండి ఇలాగా మంచిగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, చిల్లీ వేసేసుకోండి. వేసుకొని కొద్దిగా ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి. ఇగోండి ఇలా ఆనియన్స్ కొద్దిగా మగ్గే కదండి, ఇంకా కొద్దిసేపు ఉంటే బ్రౌన్ కలర్ కూడా అయిపోతుంది. సో ఈలోపు మనం మిక్సీ వేసేసుకుందాం, అందుకని సిమ్లో పెడదాం. ఇందాక మనం టమాటో కాజు పెట్టుకున్నాం కదండి, మిక్సీ చేసేసుకుందాం. చూసారండి ఆనియన్స్ ఎంత చక్కగా బ్రౌనిష్గా అయిపోయింది. ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసుకుంది పేస్ట్ ఇందులో వేసేసుకుందాం. ఇలా కలిపేసుకొని మసాలా సామాన్లు వేసేద్దామండి. చిల్లీ పౌడర్, గరం మసాలా, కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్, సాల్ట్ ఇవన్నీ వేసుకొని ఆయిల్ కొద్దిగా బయటకు వచ్చినంత వరకు స్టవ్ మీద ఉంచుకుందాం. ఇందాక చెప్పినవి అన్నీ ఒకసారి వేసేసుకొని కలుపుకుందామండి. చూసారా ఇప్పుడు ఇలా వచ్చింది. ఇంకా మీకు స్పైసీ కావాలనుకుంటే వేసుకోవచ్చు. నేనైతే మాకైతే ఈ స్పైసీ చాలా కావాలి. ఇప్పుడు జస్ట్ కొద్దిగా వాటర్ వేసుకోనండి గ్రేవీ కన్సిస్టెన్సీ రావడానికి. జస్ట్ మనం కలిపేసుకొని సిమ్మర్లోనే అలా ఉంచి ఆయిల్ బయటికి వచ్చినంత వరకు బాయిల్ చేసుకుందాం. ఇప్పుడండి మష్రూమ్ ఇంకా బాగా రావడానికి నేను మష్రూమ్ ఇప్పుడు గ్రేవీకి ఓకేనండి ఉడికిపోతుంది, కానీ ఏంటంటే వాటర్ వల్ల ఒక్కొక్కసారి మష్రూమ్ సరిగ్గా ఇది అవ్వదు. సో నేను మళ్ళీ ప్యాన్ పెట్టుకొని బటర్ నేను 2 ప్యాక్స్ వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను ఇప్పుడు బటర్ వేసి ఆ మష్రూమ్ వేసేసి కొంచెంసేపు ఫ్రై చేస్తానండి. ఫ్రై చేసి సిమ్మర్లో పెడతాను. సిమ్మర్లో పెట్టిన తర్వాత అది వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా. సో బయటకు వచ్చిన తర్వాత అప్పుడు నేను ఏదైతే మనం ముందు వెయిట్ చేస్తున్నామో ఆ థిక్ గ్రేవీ గురించి అందులో వేసేసుకొని ఒక 5 minutes మళ్ళీ సిమ్మర్లో పెట్టేసి బాయిల్ చేసేస్తే మష్రూమ్ గ్రేవీ రెడీ. ప్యాన్ చిన్నదైపోయిందండి బాబు. ఇప్పుడు చూసారండి గ్రేవీ ఎలా బయటకు వచ్చేసిందో. ఇప్పుడు ఇంకేం లేదు, ఈ మష్రూమ్ని ఏదైతే మనం వేరే ప్యాన్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నామో
ఇందాక ప్యాన్ సరిగ్గా ఇప్పుడు చూసారండి, ప్యాన్ ఎంత బాగుందో. ఇది అందులో వేసేసి కలిపేసుకుందాం. కలిపేసుకొని ఒక్క 5 minutes. గ్రేవీ మనకి ఇది సరిపోద్ది అనుకుంటే ఓకే, లేదు అనుకుంటే కొద్దిగా మీరు వాటర్ కూడా వేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. మాకైతే ఇది సరిపోతుందండి. ఒక్క 5 minutes సిమ్మర్లోనే మళ్ళీ బాయిల్ చేసుకొని స్టవ్ ఆపేస్తాను. నా దగ్గర కొత్తిమీర లేదండి, లేకపోతే గార్నిష్ చేద్దాను, కానీ బాగుంటుంది. తినేసి చూపిస్తా.